అందరికి మేమైతే వండర్లో వచ్చేసామండి. సో ఎండాకాలం కాబట్టి సమ్మర్ హాలిడేస్. సో వండర్లో అయితే ఈ రోజు అయితే నేను ఈ వండర్లో వ్లాగ్ తీస్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళామో, ఏ రైడ్స్ ఎక్కామో, వాటర్ లో ఎలా ఎంజాయ్ చేసామో, సో ఎలా ఉంది మొత్తం ఎక్స్పీరియన్స్ అనేది నేను ఈ వ్లాగ్ లో చెప్తున్నాను. సో ఇక్కడైతే ఎంట్రన్స్ లోనే ఉన్నాము, ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు. సో మా కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాము. సో మేమైతే ఇంకా బయట ఉన్నాము, ఇంకా చెకింగ్ కాలేదు. సో చూడండి మా పాప, నేను, మా అత్తమ్మ అయితే హాయ్ చెప్తున్నాము. చూడండి వండర్లోకి అయితే వచ్చేసాము. సో నేను ఇది సెకండ్ టైం అనమాట మా ఫ్యామిలీ అందరితో వెళ్ళడము. సో చూడండి ఇది మేము కార్ పార్కింగ్ చేసాము. సో కార్ పార్కింగ్ కూడా మనకు చాలా సఫిషియెంట్ గా ప్లేసెస్ ఉన్నాయి అనమాట. కార్ పార్కింగ్ అయిపోయాక ఇప్పుడైతే చెకింగ్ వెళ్తున్నాము. సో ఇక్కడంతా చెకింగ్ చేస్తున్నారు. సో లగేజ్ లో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ ఉండొద్దు, ఓన్లీ క్లాత్స్ మాత్రమే ఉండాలి. సో మేము పాపకని ఫ్రూట్స్, యాపిల్స్ అండ్ బిస్కెట్స్ పెట్టుకున్నాము. సో అవైతే తీసేసాము, మళ్ళీ నేను కార్లో పెట్టేసి వచ్చాము. సో ఇక్కడైతే ఇప్పుడు టికెట్స్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే నిల్చున్నాము, చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. సో ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కాబట్టి సో చాలా మంది పబ్లికే ఉంటారు. సో ఎంజాయ్ చేయడానికి అయితే ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో వండర్లాకి వచ్చినా ఐస్ క్రీమ్ బాగుందా? చూపరా ఏం ఐస్ క్రీమ్ అది? రండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా చిట్టి తల్లి ఐస్ క్రీమ్ ఎక్కడ తీసుకుందానంటే వండర్లలో తీసుకున్న మమ్మీ అని చెప్పేస్తుంది. సో ఇక్కడ అయితే వండర్లలో ఓపెనింగ్ డ్యాన్స్ జరుగుతుంది. సో ఎవరైనా ఎంట్రన్స్లో వెళ్ళాలంటే ఓపెనింగ్ డ్యాన్స్ చూసాకనే వెళ్ళాలి. సో చూసేసేయండి. వెల్కమ్ డాన్స్ అయితే అయిపోయాక సో ఆన్లైన్ పేమెంట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే చెకింగ్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. సో అందరు ఒకటేసారి వెళ్ళిపోతారనమాట ఓపెనింగ్ డాన్స్ అయిపోయాక. ఇలా అయితే నిల్చున్నాము మా ఫ్యామిలీ అంతా. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ గా ఉంది, ఏముంటుంది లోపల, ఎలా ఉంటుందో అనేసి. నా చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా మహేష్, లడ్డు అండ్ మా మామయ్య, మా అత్తమ్మ, మా పాపని ఎత్తుకుని ఉన్నారు. సో అక్కడైతే చెకింగ్ అవుతుంది. చూసారా చాలా చెకింగ్ క్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఒకటే కాదండి. చూసారా చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక 2, 3, ఒక 10 వరకు ఉండొచ్చు మొత్తం క్యూ అంతా చెకింగ్ అనమాట. చాలా మంది పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అంతా మనకు షాపింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే డ్రెస్సెస్ అనమాట. లోపల వాటర్లోకి వెళ్ళడానికి వాటర్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి మనకు అన్ని షాప్స్, స్టాల్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపల వండర్లాలో. ఇక్కడ స్టేజ్లో నైట్ టైమ్స్ మొత్తం లైటింగ్స్ తోని డాన్సెస్ ఉంటాయి. లాకర్ కి కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. మన లగేజ్ అంతా లాకర్లో పెట్టేసేయాలి. సో ఇక్కడ కూడా మళ్ళీ సపరేట్గా పేమెంట్ చేసుకోవాలి. నాకు ఎంతైనా అంత గుర్తుకు లేదు. సో చేసేసుకున్నాము. లాకర్కి కీ ఇచ్చేసారు, మనకు హ్యాండ్కి ఉంటుంది అనమాట. సో అది డైరెక్ట్ స్కాన్ చేసేసుకుంటుంది, లాక్ ఓపెన్ అవుతుంది. సో మన లగేజ్ అందులో పెట్టేసాము. ఫస్ట్ అయితే మొత్తం వ్యూ చూడడానికి వెళ్ళిపోయాము. సో వాటర్లోకి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడైతే మేము ఒక ఫోటో తీసుకున్నాము, ఐ లవ్ వండర్లో అనేసి. చాలా చాలా బాగుంది. లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో అక్కడ స్వింగ్ చూడంగానే ఓ మై గాడ్ ఎంత బాగుందంటే అసలు అది ఎక్కాలి అనిపించింది. కానీ లాస్ట్ వరకు మేము ఎక్కుదాం అనుకున్నాం, కానీ అది నైట్ అయిపోయి మేము ఎక్కలేకపోయాము. సో రోలర్ కోస్టర్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాము, ఎక్కలేకపోయాము. ఫైనల్గా ఇక్కడైతే మా హరీష్ అండ్ మా మహేష్ అయితే ఇవి ఎక్కేశారు. సో ఎంట్రన్స్లోనే ఫస్ట్లోనే ఉంటుంది ఇది. సో ఈ రైడ్ అయితే ఎక్కేశారు వాళ్ళైతే. అప్పుడు పబ్లిక్ ఏమంతా లేరు, సో కాబట్టి వెళ్ళి ఎక్కేశారు. చాలా ఎంజాయ్ చేశారనమాట. ఫస్ట్ రైడ్ ఎక్కించారు వాళ్ళైతే. చాలా ఎంజాయ్ చేసారు, చాలా బాగుందని కూడా అన్నారు నా అతనైతే. నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లల రైడ్స్కి వచ్చినాం. ఎందుకంటే మా పాప నేను ఎక్కుతా మమ్మీ అని ఏడ్ చేసింది. సో చిన్నపిల్లల ఎక్కడుందా అని వెతుకుతే ఇక్కడికి వచ్చాము. సో ఏడైతే ఇది కూడా చిన్నపిల్లలది కాదంట, అది పిల్లలు పెద్దవాళ్ళే ఎక్కేదని. సో చిన్నపిల్లలది వెళ్ళాలని బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే మాకు ఈ రైడ్ కనిపించింది. ఇది చూసేదా చాలా డేంజరస్గా అనిపించింది. వద్ద ఎక్కుదామని మా లడ్డు అన్నాడు. సో చూద్దాము ఎలా ఉంటుందో అని ట్రై చేద్దామని అయితే ఎక్కేసాను. ఎక్కిన తర్వాత అనిపించింది దేవుడా ఎందుకు ఎక్కానురా అని. ఒమ్మో అది పైకి తీసుకెళ్ళి కింద పడేసిందండి. నాకైతే చేతులు కాళ్ళు రెండు వణికాయి. చూడండి అవి ఎంత పైకి తీసుకెళ్ళి అక్కడనే స్టాప్ చేసింది 5 minutes వరకు. అమ్మో ఆ పై నుంచి కిందకి తీసి తోసేసారు అనుకున్నానండి. అక్కడ లాస్ట్లో ఉన్నాను చూడండి, నేను అండ్ మా హరీష్ అయితే కూర్చున్నాము.
ఈ రైడ్ అయితే రోలర్ కోస్టర్ కన్నా డేంజరస్ రైడ్ అయితే నేను చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా భయం వేసేసిందండి. అంత పైకి తీసుకెళ్ళినాక జరసేపు ఆపి మళ్ళా స్టార్ట్ చేసిండు. మై గాడ్, చాలా అంటే చాలా భయం వేసింది. మా హరీష్కి అయితే చాలా బాగా నచ్చిందంట. నడు మళ్ళీ వెళ్దాం వదిన అన్నాడు, కానీ నేను రాను అమ్మో అన్నాడు. చూడండి ఎట్లా తిప్పేసిందో. కాతం నేను ఒక్క రైడ్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకే రైడ్ ఎక్కలేను. అంటే ఎక్కుదాం అనుకున్నాం కానీ మేము వాటర్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ బాగా ఎంజాయ్ చేసేసాము. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్, నేనైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ భయపడ్డాను. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మిషన్ ఇంటర్స్టెల్లా. దీనికైతే మా మహేష్, మా అత్తమ్మ, మా లడ్డు అయితే వెళ్ళారు, నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇక్కడైతే మేము లంచ్ చేయడానికి అయితే కూర్చున్నాము. ఆఫ్టర్ లంచ్ వాటర్లోకి వెళ్ళిపోదామని. అప్పటికి 12 అయిపోయింది. సో లంచ్ చేయడానికి మేము ఇక్కడ కూర్చున్నాము. సో లంచ్ వచ్చేసి 745 మీల్స్ అనమాట. సో ఇద్దరు తినొచ్చు బిర్యానీ. సో 745కి మనకు చికెన్ బకెట్ వస్తుంది. దీనికి మనకు 2 కోక్స్ కూడా ఫ్రీ వస్తుంది. మా ఫ్యామిలీ అంతా మేము ఇక్కడ వేవ్స్ వాటర్లోకి వచ్చేసాము. వాటర్లో అయితే బాగా ఎంజాయ్ చేసాము. మా పాప అయితే వాటర్లో చాలా చాలా బాగా ఆడింది. తనకు చాలా ఇష్టం కూడా వాటర్లో ఆడడం. నెక్స్ట్ ఇక్కడ రెయిన్ డాన్స్ ఆడేసి మేము వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మా చిటితలు వచ్చేసి నాకు పొటాటో రింగ్స్ కావాలి అని ఏడిస్తే ఇంకా వాటర్ నుంచి వచ్చి రాగానే తనకి ఇంకా కూల్గా ఉంటే వేడిగా తినిపించేసామన్నమాట. సో ఇక్కడైతే పొటాటో రింగ్స్ ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ కాస్ట్ వచ్చేసి నాకు అంత గుర్తులేదు, కానీ అయితే మాకు చాలా రష్ ఉండే, చాలా లేట్గా దొరికింది. సో తిన్న తర్వాత మేము లేజీ రివర్కి వెళ్ళామన్నమాట. అందులో చాలా బాగా సేపు ఎంజాయ్ చేసాము. అంటే ఇలా టబ్లో కూర్చోవాలంటే అంటే వాళ్ళు ఒక రింగ్ టైప్ ఇస్తారు, దానిలో కూర్చొని మనం ఇంకా రౌండ్గా తిరిగి రావాలి. అదంతా అదే మనల్ని తిప్పి తీసుకొని వస్తుంది. సో ఇదైతే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. హాయ్ హాయ్ ప్లాటో. ఇంకా నెక్స్ట్ మా హరీష్ అయితే ఈ రైడ్ని ట్రై చేశారు. సో ఇది కొత్త రైడ్ అనమాట వండర్లాలో. సో ఈ రైడ్ అయితే మా లడ్డు ఎక్కి వచ్చిండు. సో లాస్ట్లో మా హరీష్ వస్తున్నాడు చూడండి. సో ఇప్పుడు వచ్చింది అతనే. సో మమ్మల్ని కూడా రమ్మన్నాడు. నేను రానన్నా, అంత పైకి ఎక్కి రావాలంటే అమ్మో నాకు భయం వేసింది. సో నేను వెళ్ళలేదు. చెప్పాను కదా, అదే రైడ్ ఎక్కిన తర్వాత నేను ఇంకే రైడ్ ఎక్కలేను. సో అయిపోయింది. సో చాలా బాగుందంట. నన్ను కూడా వస్తే అయిపోతుండే అన్నాడు, కానీ నేను రాలేను, వెళ్ళలేను. నెక్స్ట్ మేమైతే నేను మా అత్తమ్మ ఇది ట్రై చేద్దాము అని అనుకున్నాము. సో ఎక్కి ట్రై చేసినాము. చాలా బాగుండే నిజంగా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ రైడ్ వచ్చేసి ఈ ట్రైన్ లోపల ఉంటుంది చీకట్లో, కానీ అంత థ్రిల్ అనిపించలేదు. చూస్తేనేమో అమ్మో అన్నట్టుంది, కానీ ఎక్కిన తర్వాత అనిపించింది అయ్యో ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసాం. కానీ చాలా మంది క్యూ ఉండే, వెళ్ళింది వేస్ట్ అనిపించింది. నేనైతే ఎక్కలే, మా అత్తమ్మ అండ్ హరీష్ ఎక్కిండ్రు. నెక్స్ట్ ఇక్కడ వండర్లాలో 3D మూవీ చూపించారు, చాలా బాగుండే. ఇలా గ్లాసెస్ ఇచ్చారనమాట. ఫ్యామిలీ అందరికి ఇలా గ్లాసెస్ పెట్టుకొని 3D మూవీ చూసిన మా పాప కూడా చూసింది, ఎంజాయ్ చేసింది అనమాట చాలా బాగా. సో నైట్ అయిపోయింది అనమాట. పైన అది ఎక్కుదాం అనుకున్నాం కానీ అంత పైకి ఎక్కలేకపోయినాము. సో నైట్ అయిపోయింది. చూడండి ఇక్కడ డ్యాన్స్ స్టార్ట్ అయింది. చెప్పాను కదా ఎంట్రన్స్లోనే లైటింగ్స్తోని ఇక్కడ డాన్సెస్ షో ఉంటుంది. సో అందరు పబ్లిక్ అంతా అక్కడ నిల్చొని డ్యాన్స్ చేయాలి. ఇక్కడ ఇంకొక పక్కన మ్యాజిక్ షో నడుస్తుంది. సో ఆయన మ్యాజిక్ షో చేసిండు. సో ఈవెన్ నేను కూడా పార్టిసిపేట్ చేసిన. సో ఆ క్లిక్ మిస్ అయిపోయింది. సో దాని తర్వాత ఇదే ఎండింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఎండ్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. వెళ్ళిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో అనేది. బాయ్.